నిన్న తక్కువ చేపలు పడ్డాయి. ఈరోజు మరికొన్ని ఎక్కువ చేపలు పట్టాలని 2 వాళ్ళతో వెళ్తున్నాం. మీరుగా నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని పూర్తిగా చూడండి, మంచిగా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. వెల్కమ్ టు మై ఛానల్ సూర్యాడు లోకల్. హలో ఫ్రెండ్స్, చూడండి వెళ్తున్నాను. కష్టంకి చేపలు దొరకాలి. ఓకే ఫ్రెండ్స్, అది కట్టి వాళ్ళు చూపించి వల ఈసారి వల మార్చాడు సార్. వల మార్చాను ఫ్రెండ్స్. నిన్న వల సూపర్గా ఏడలేదు. ఈరోజు ఇంకో వాళ్ళు తెచ్చాము. ఈరోజు ఇంట్లో ట్రై చేస్తాను. ఇది ఓకే స్టార్ట్. ఇప్పుడే అన్నదమ్ములు ఇద్దరు స్టార్ట్ చేశారు. చిన్న పిత్తపరులు పడుతున్నాయి, పెద్ద పడలేదు. 2-3 పిత్తపరులు పడ్డాయి, వదిలేసాము. దీనికంటే చిన్నదా? దానికంటే చిన్నది. చేసినా పర్లేదు, మొక్కల్లో ఉంది. ఆశ చేసి పది సరిపోతుంది. వల్ల కరెక్ట్గా ఎరట్లేదు ఇదే. అలాగా అంతా చెత్త ఉండడంతోనే రావట్లేదు. అలా చూస్తున్నాం. నిన్నట్లాగే అవుతుంది, ఒక చేప పడుతున్నాయి. అన్నీ చిన్నపిల్లలే పడుతున్నాయి, పెద్దవి ఏవి రావట్లేదు. ముందరికి వెళ్ళామంటే అక్కడ అంతా కంపలు, ఇక్కడ పైన చూడొచ్చు అంతా కంపలు ఉన్నాయి. దానివల్ల దొరకట్లేదు. అంటే కంపలకి వల చిక్కుకొని చేపలన్నీ తప్పించుకుంటాయి, అలాగా రావట్లేదు. ఈ సైజులో చిన్నవి పడుతున్నాయి. ఇందులో జాగ్రత్తగా చిన్నగా చేపలు పడుతున్నాయి. చూద్దాం ఎన్ని చేపలు పడతాయి. నిన్న కిలో చేపలు పడ్డాయి, ఈరోజు ఎన్ని చేపలు పడితే చూద్దాం.
మొత్తం. ఇంక 2 నెలలు పోతే మంచి చేపలు వస్తాయి కదా నీరు తగ్గినాక. రెండు పడ్డాయి 2. అలా ఒకటి తీసారా? 2 చేపలు పడ్డాయి. ఈ సైజులో పడితే మనం కూర వండుకోవడానికి బాగుంటాయి. మరీ చిన్న పడాయంటే బాగోదన్నమాట. చూడు మన చెరువులో దింగిగలవు. ఒరే నాకన్నావు నువ్వు ఎరమై పిల్ల ఒగిలి మనే ఒరే దానికైనా చిన్నది రాలే. దానికంటే కాదు పెనకంటే కొట్టాను రా ఒగిలిసాను నేను. మళ్ళీ అక్కడ చెల్లికి పడిపోతుంది. దాంతో ఇంకొక తీసుకుంటుంది. వేసిందే రే కటీలు లేరా. నిన్నట్లాగా కూడా పడలేదు చేపలు, కొంచెంగా పడ్డాయి. ఇప్పుడు వేరే గుమ్మకి వెళ్తున్నాం. ఆ గుమ్మలైనా పడతాయని చూద్దాం. అంటే నీరు తగ్గితే వెళ్ళి వేయడానికి బాగుంటుంది. 2 months పోతే ఎండాకాలంలో నీరు తగ్గితే అప్పుడు బాగా చేపలు వస్తాయి. కానీ చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి, అవి పెరుగుతాయి అన్నమాట. అందుకే ఆ మంత్లో యాడ్ చేస్తారు. మే నెలలో ఏంటంటే ఎండ తగ్గుతుంది, ఎండకి నీళ్ళు తగ్గుతాయి, అప్పుడు యాడ్ చేస్తారు అన్నమాట. తీలే ఇదంతా వరిసేను కోస్తారు. వరిసేను కోస్తారు, అది పెసరకాయలు వేసారు కదా. అదే పెసలు ఇది. ఇదంతా పెసలకాయ ఫ్రెండ్స్, ఇది చూడండి పెసలు ఇవి. ఇంకోటి సేమ్ దీనిలాగా ఉంటాయి మినుగులు, అవి నల్లగా ఉంటాయి. చాలామందికి మినుగులేవో తెలియదు, పెసలేవో తెలియదు. ఆ బోర్డులో సూపర్ మార్కెట్లో ఆ బోర్డులు బట్టి కొనుక్కుంటూ ఉంటారు చాలామంది. నేను డీమార్ట్లో పనిచేసినప్పుడు అలాగే పెసలు ఎక్కడ ఉంది, పెసలు ఎక్కడైనా మా వాళ్ళు అడిగేవారు. పెసలకి మినుగులకి తేడా తెలియదు మరి చాలామందికి. అలా ఉన్నాయన్నమాట చదువులు ఇప్పుడు. పెసరకాయలు మినుగుకాయలు ఎందుకు వేస్తారంటే అది కూడా తెలియదు చాలామంది. ఎందుకంటే నైట్రోజన్ వస్తుంది దాని ఏరుల్లో నైట్రోజన్, కొన్ని కెమికల్స్ బాగా క్రియేట్ అవుతాయి అన్నమాట ఈ మొక్కల వల్ల. అందువల్ల వేస్తారు. ఏ పంటకైనా ఆ పంట వేసిన తర్వాత పెసరకాయలు మినుగుకాయలు వేసినాక వేరే పంట వేస్తారు అన్నమాట. అప్పుడే పంట బాగా సాగు వస్తుంది. లేదంటే ఎన్ని కెమికల్స్ వేసినా రాదన్నమాట మనకి. ఈ గుమ్మకి వచ్చాం. ఇది దిగడానికి లేదు కానీ అలాగే లేనా చిన్న గుమ్మ ఇది. నిన్న ఒట్టిగా చేపలు పడితే రాలేదని ఈరోజు వాటికి మ్యాథ్ తెచ్చాం. నైట్ మిగిలిపోయిన అన్నం తెచ్చాం, అవి వాటికి వస్తాయన్నమాట.
ఆడు తొందరలో అది వెయిట్ ఉంటుంది అది ఇలా రా రావద్దు అదే చుట్టుపక్కల కొట్టు మొత్తానికి సూపర్ చేప పడ్డది. నిన్నటికి ఈరోజు ఇదే పెద్ద చేప. కవర్ సరిపోతుంది కదరా. చూస్తే జాగ్రత్తగా. నిన్నటికి ఈరోజు ఇదే పెద్ద చేప పడ్డది. ఇది ఫ్రై చేద్దాం రా సాయి ఈరోజు. పులుసు ఫ్రై రెండు. పెద్ద ముక్క ఫ్రై చేద్దాం, చిన్న పులుసు వేద్దాం. మీదే ఉన్నాయి చేపలు. దారి పడిపోయింది. దారి పడుతుంది. తిరుగు మీద ఏదైనా పట్టాలి. సాయంత్రం వారికి ఎలా తినేసి వచ్చాం కదా. కవర్ చింపేది కదా నాకు తెలిసి ఇది. చింపదు. వేరే కవర్లకి వేసి బయట నుంచి పడదు కదా అది. బయట నుంచి ఇటెక్తారు. తడిపోయి ఇప్పుడే ఆట అయిపోయింది, వెళ్తున్నాం. ఎన్నటికన్నా ఈరోజు ఎక్కువ చేపలు పడ్డాయి. 2 కిలోలు ఉంటాయి కదరా, 2 కిలోలు చేపలు పడ్డాయి. పులుసు ఫ్రై పెట్టుకొని తినేయడమే ఈరోజు. కాసేపట్లో బాగా అలసిపోయాడు మా తమ్ముడు. ఇక్కడ ఈరోజు కొత్త వల బాగా పడ్డాయి. ఈ వలకి గట్టి బరువు ఉంది, బరువుకి బాగా పడ్డాయి. అయితే ఫిష్ కర్రీ ఎలా చేస్తామో మా సైడ్ చూద్దాము, చూసేయండి. ఇప్పుడే మా మమ్మీ నాకు చెప్పకుండా కర్రీ స్టార్ట్ చేసింది. ఇది వచ్చి కర్రీయా పులుసా? ఇది చేపల పులుసు. చేపల పులుసు ఇది వచ్చి ఫ్రై అవుతున్నాయి చూడండి ముక్కలు. చూసారా మా అమ్మ కలిగేస్తుంది. ఇది కూడా మా మమ్మీ తిరిగి అమ్మ పెద్దమ్మ చూపిస్తుంది. మీరు తిరిగేసి అక్క పెద్దమ్మ, అది మా పెద్ద అమ్మ. పెద్దమ్మ పెళ్ళికొడుకు తల్లి. ఓకే ఫ్రెండ్స్, అంటే వీడియో చివరికి చూసినందుకు థ్యాంక్ యూ. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.